అది కృష్ణపట్నం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో శాంతమ్మ అనే ఒక ఆమె ఉంటుంది. శాంతమ్మ కొడుకు పేరు శంకర్. అతను బాగా డబ్బున్న అమ్మాయి శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శిరీష అత్తగారిని బాగా చూసుకుంటూ ఉంటుంది. అయితే సాయంత్రం అయితే చాలు ఆమె అసలు ఇంట్లోనే ఉండదు. అమ్మాయి శిరీష, సాయంత్రం అయితే నువ్వు ఎక్కడికెళ్తావు? అసలు ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకెళ్తున్నావో నాకైతే అసలు అర్థమే కావడం లేదు. ఎక్కడికెళ్తున్నావు అమ్మాయి? నాకు ప్రతిరోజు కూడా సాయంత్రం వేళల్లో గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అత్తయ్య. అందుకే నేను గుడికి వెళ్తూ ఉంటాను. ఆ మాటలు విన్న అత్తగారు కూడా చాలా సంతోషపడతారు. అలాగే గుడికెళ్ళు. భగవంతుణ్ణి మన కుటుంబం అంతా చల్లగా ఉండాలని కోరుకో అమ్మా అంటూ అత్తగారు చెప్పి వెళ్ళిపోతుంది. శిరీష అమ్మయ్యా అనుకుంటూ అక్కడ్నుంచి ఇక ఎప్పట్లాగే సాయంత్రమైన సమయంలో తను బయటికెళ్తుంది. అమ్మా శిరీష, ఈరోజు నేను కూడా నీతో పాటు వస్తానమ్మా. ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. అత్తయ్య, నేను కాలినడకన వెళ్తానత్తయ్యా. మీరు నడవలేరు. మీకూడా పుణ్యం రావాలని నేను ఆ భగవంతుణ్ణి గట్టిగా కోరుకుంటాలేండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు, ఏంటి ఈ అమ్మాయి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందే. నాకేమో మొక్కుంది, గుడికి వెళ్దామని అనుకున్నా, మాట పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయింది. నాకెలాగో గుడికి వెళ్ళడం తప్పదు అని అత్తగారు అనుకొని ఒక ఆటో మాట్లాడుకొని గుడికి బయలుదేరతారు. ఆమె అలా ఆటోలో వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న నూడిల్స్ బండి దగ్గర కోడలు నిలబడి పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటుంది. రావాలి బాబు రావాలి, వేడి వేడి టేస్టీ నూడిల్స్. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా అద్భుతమైన నూడిల్స్. రావాలి బాబు రావాలి, రావాలమ్మా రావాలి. అలా కేకలు వేయడం చూసిన అత్తగారు, ఏంటి అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి నూడిల్స్ అమ్ముతోంది? కొంపతీసి నా కొడుకు అబద్ధం చెప్పి ఈ నూడిల్స్ అమ్మే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ఏంటి? ఓరి దేవుడా, ఎంత పని జరిగింది. సాయంత్రం ఇద్దరింటికొస్తారుగా, అప్పుడు ఇలా పని చెప్తాను అని అత్తగారనుకొని గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి బయలుదేరతారు. ఇంటికి వెళ్లే సమయంలో కోడలు అక్కడైతే ఉండదు. ఏమైపోయింది అమ్మాయి అని అనుకుంటూ ఇక తీరా ఇంటికెళ్లే సమయానికి కోడలు ఇంట్లో ఉంటుంది. శిరీష, దర్శనం అంతా బాగా జరిగిందా అమ్మా? అత్తయ్య, బాగా జరిగింది. మీరు కూడా గుడికెళ్ళినట్లే ఉన్నారే. చేతిలో బుట్టా ప్రసాదం చూస్తే అర్థమవుతుంది అత్తయ్య. అవునమ్మా, అన్నట్టు మర్చిపోయాను. ఎప్పుడు కూడా నువ్వు ఇంటికి ప్రసాదం ఎందుకు తీసుకురావు? శిరీష దానికి కొంచెం ఆలోచిస్తూ, అంటే అత్తయ్య, నేను ప్రసాదం ఎవరన్నా బయట కనపడితే వాళ్ళకి పెట్టేస్తాను. ఆ మాటలకి ఆ అత్తగారు చాలా కోపంగా, ఇక చాలు నీ అబద్ధపు మాటలు. ఏమనుకుంటున్నావు నీ గురించి? అసలు నువ్వు డబ్బున్న దానివేనా? రోడ్డు పక్కన నువ్వు నూడిల్స్ అమ్ముతూ కనపడ్డా నేను చూశాను. ఇప్పటికైనా నిజం చెప్తావా, లేకపోతే బెడపెట్టి బయట గెంటేయమంటావా? ఆ మాటలకి శిరీష ఏడుస్తూ, అత్తయ్య, మేము బాగా డబ్బున్న వాళ్ళమే. ఆ మాట నిజం అత్తయ్య. మీరు నేను నూడిల్స్ అమ్ముతున్నా అని అన్నారు కదా, అలా ఎందుకంటే మొన్న రాత్రి మీ అబ్బాయి నాతో గొడవ పడ్డాడు అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. రోజు నువ్వు డబ్బులు తీసుకుంటుంది ఆ రోడ్డు పక్కన నూడిల్స్ తిన్నానికా? మీ అమ్మ నాతో చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను. అసలు నీకు ఈ నూడిల్స్ పిచ్చేంటే నాకర్థం కావడం లేదు. నీకు నూడిల్స్ కావాలంటే ఇంట్లో తయారు చేసుకొని తిను, అంతేగాని రోడ్డు పక్కన ఉన్న వాటిలో తినకు. అసలు ఆరోగ్యానికే మంచిది కాదు. వాళ్ళు ఏది పడితే అది రుచి కోసం వేస్తూ ఉంటారు శిరీష. ఆ రుచినండి చాలా బాగుంటుంది. అందుకే కదండి నేను అక్కడికి వెళ్తున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకుంటే రుచి అంతగా బాగోదు. అలా అని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటావా? ఈ రోజు నుంచి నన్ను డబ్బులు అడిగావంటే నీకు అస్సలు మంచిగానే ఉండదు. ఇప్పుడే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తానుండు. అయ్యో అయ్యో, అలా చెయ్యకండి. మా అమ్మ నాన్న ఎవ్వరు కూడా నాకు డబ్బులే ఇవ్వరు. ప్లీజ్ అండి, అలా చెయ్యొద్దు. అయినప్పటికీ ఆమె మాట వినకుండా శంకర్ శిరీష తల్లి దేవికి ఫోన్ చేస్తాడు. అత్తయ్య,
మీరు చెప్పింది నిజమే. మీ అమ్మాయి సాయంత్రం అయితే బయటికెళ్ళి అదిగో ఆ న్యూడిల్స్ తిని వస్తోంది. నేను ఈరోజు ఆమెతో పెద్ద గొడవ పెట్టుకున్నాను. ఆమెకు నేనొక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. నీకు కూడా చెప్తున్నాను, మీరు కాని మావయ్య గారు గాని ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. అలాగే బాబు, ఒక్కసారి శిరీషకి ఫోన్ ఇస్తావా? అతను సరే అని శిరీషకి ఫోన్ ఇస్తాడు. హలో అమ్మా, చెప్పు. ఏంటి నీకు ఇంకా ఆ రోడ్ సైడ్ నూడిల్స్ తినే బుద్ధి పోలేదా? అల్లుణ్ణి ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు. నోరు మూసుకొని ఇంట్లోనే ఉండి ఏదైనా కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకొని తిను. డబ్బుల కోసం నాకు కాని నాన్నకు గాని ఫోన్ చేశావంటే నీ కాళ్ళు ఇరక్కొడతాను. ఆ మాటలకి శిరీష సరే అని చెప్తుంది. అతను ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగా శిరీష తన భర్తకి తనకి మధ్య ఉన్న గొడవ అన్నీ చెప్తుంది. దాన్ని విన్న అత్తగారు, గొడవ ఇది సరే, డబ్బుల్లేవని అక్కడ నూడిల్స్ బండి దగ్గర అమ్ముతున్నావా? నాకసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థం కాలేదు కోడలా. అంటే అత్తయ్య, డబ్బుల్లేవు కదా. ఆ నూడిల్స్ బండి అతను నాకు బాగా తెలుసు. ఎందుకంటే రోజు అక్కడికి వెళ్తాను కదా. అతనికి మన ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్పాను. అప్పుడు అతను ఏమన్నాడంటే, మేడం గారు, మీరేం బాధపడకండి. నా దగ్గర ఓ గొప్ప ఐడియా ఉంది. మీకు గనక ఆ ఐడియా నచ్చితే అది ఫాలో అయిపోండి చెప్తా. అవునా, ఏంటో చెప్పు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నూడిల్స్ బాగుంటాయని చెప్పాలి. రోడ్డు మీద వెళ్లే వాళ్ళలో ఒక 4 కస్టమర్లని తీసుకొచ్చారంటే చాలు, మీకు ఒక ప్లేట్ నూడిల్స్ ఫ్రీగా ఇస్తాను. అలాగే ఇక్కడ నిలబడి కేకలు వేయండి, నూడిల్స్ నూడిల్స్ అని. అలా కేకలేసినందుకు గాను మరొక ప్లేట్ నూడిల్స్ ఫ్రీగా ఇచ్చేస్తాను. శిరీష ఆ మాట విని చాలా సంతోషపడుతూ, ఐడియా సూపర్గా ఉంది, ఇప్పటినుంచి అదే చేస్తాను అని ఆ నూడిల్స్ బండతనికి చెప్పి అలా కేకలు వేస్తూ ఉన్నానత్తయ్యా. నా కేకలు విని కస్టమర్లు అక్కడికి వస్తున్నారు. రోడ్డు మీద వెళ్లే వాళ్లతో కూడా అక్కడ నూడిల్స్ బాగుంటాయని చెప్తున్నాను. అలా కస్టమర్లందరూ వచ్చినందుకు నాకు 2 ప్లేట్ల నూడిల్స్ ఇస్తాడు. నేను వాటిని తిని ఇంటికి వస్తాను. అంతే అత్తయ్యా అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. దానికి అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటి అమ్మాయిని నా జీవితంలో ఎక్కడా చూడలేదు. ఈ రోజు నుంచి నువ్వు అలా చేయాల్సిన అవసరమే అస్సలు లేదు. ఇంట్లోనే టేస్టీగా నూడిల్స్ నేను తయారు చేస్తాను. ఆ రోడ్డు పక్కన ఉండే నూడిల్స్ బండి కంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకు శిరీష, సరే అత్తయ్య, మీరే చేయండి అని అంటుంది. ఇంకా ఆ మరుసటి రోజు సాయంత్రం నుంచి అత్తగారు శిరీష కోసం నూడిల్స్ తయారు చేస్తూ ఉంటుంది. శిరీష ఆ గుమగుమలను పీలుస్తూ, అబ్బా ఎంత కమ్మగా ఉందో వాసన. వాసన చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తోంది. ఇక తింటే ఇంకా ఎంత బాగా అనిపిస్తుందో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అత్తగారు నూడిల్స్ తయారు చేసి కోడలికి తీసుకొస్తారు. శిరీష దాన్ని తింటూనే, అత్తయ్యా, నిజంగా మీరు చెప్పింది నిజమే. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నూడిల్స్ తింటుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ బండివాడు మీ ముందు ఏం సరిపోతాడు? చాలా చాలా అద్భుతంగా ఉన్నత్తయ్యా. ప్రతిరోజు మీరేం కష్టపడతారు చెప్పండి. నాకు కూడా ఇది ఎలా చేయాలో నేర్పించండి. నేను నేర్చుకుంటానత్తయ్యా. అందుకు అత్తగారు సరే అని చెప్తారు. కోడలికి నూడిల్స్ ఎలా తయారు చేయాలో అత్తగారు నేర్పిస్తుంది. శిరీష దాన్ని నేర్చుకుని ప్రతిరోజు కూడా నూడిల్స్ టేస్టీగా చేసి అత్తగారికి కూడా పెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా శంకర్కి శిరీష మీద అనుమానం వచ్చి తన మనసులో, ఏంటి ఈ మధ్య ఇది నన్ను డబ్బులు అడగడం లేదు, వాళ్ళ అమ్మా నాన్నని కూడా డబ్బులు ఇవ్వమని అడగడం లేదు. ఇది నూడిల్స్ తినకుండా ఉంది అంటే అసలు ఆ విషయం నమ్మడానికే లేదే. కొంపదీసి మా అమ్మ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకుంటుందా? ఇప్పుడే అడిగేస్తే పోలా అని అనుకొని తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, శిరీష నీ దగ్గర డబ్బులేమైనా తీసుకుంటుందా? ఎందుకురా అలా అడిగావు అని అడగ్గా అప్పుడతను శిరీషకి ఉన్న నూడిల్స్ పిచ్చి గురించి చెప్తాడు. ఆ మాటలు విని
తల్లి పెద్దగా నవ్వుతూ జరిగిన విషయమంతా చెప్తుంది. దానిని విని అతడు కూడా నవ్వుతూ, పోనీలే అమ్మా, అది రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ తినడం మానేసింది, అంతే చాలు. అయినా నూడిల్స్ మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో నువ్వు తయారు చేసిన విధానం ఉంది చూడు, బా అది మహా అద్భుతమమ్మా. గోధుమ పిండి తినడం వలన లాభమే కాని నష్టమైతే లేదు. మైదా తింటేనే కదా నష్టం. నువ్వు ఆమెను ఆరోగ్య దిశగా నడిపించినందుకు చాలా కృతజ్ఞతలమ్మా. అది నా బాధ్యతరా. కోడలు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంటికి కళగా ఉంటుంది. అయినా శిరీష వంట చాలా అద్భుతంగా చేస్తుందిరా. నూడిల్స్ అయితే నేను నేర్పించిన దానికంటే అబ్బో చాలా అద్భుతంగా చేస్తుందిరా. ఏదేమైనా శిరీష లాంటి మంచి అమ్మాయి దొరకడం మన అదృష్టం అని అంటుంది. ఆ మాటలు చాటుగా వింటున్న శిరీష చాలా సంతోషపడుతుంది. ఆ శుభ సందర్భంలో అందరికీ నూడిల్స్ తయారు చేసి తీసుకొస్తుంది. ఇక వాళ్ళు దాన్ని చూసి నవ్వుకుంటారు. అక్షర గదిలో కూర్చున్న తన అత్తగారు సుమతి దగ్గరికి వెళ్లి అత్తగారితో, అత్తయ్య, వంట చేశాను, భోజనం చేద్దాం రండి. ఏం కూర చేశావు? పప్పు టమేటా చేసిన కూర అత్తయ్య, చాలా రుచిగా ఉంది, తిందుర్రండి. అంటే ఈరోజు కూడా చికెన్ లేదా? అక్కడ కోళ్లకి బర్డ్ ఫ్లూ వచ్చి చచ్చిపోతున్నాయంట. మీరేమో ఇక్కడ చికెన్ కావాలని నన్ను చంపుతున్నారు. నీకు అర్థమవుతుందో లేదో గాని నేను మాత్రం చికెన్ తినకపోతే చచ్చిపోయేలాగున్నాను. కొన్ని రోజులే కదత్తయ్యా, తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు తినండి. పోమ్మా, నాకేం వద్దులే, నువ్వే తిను ఆ పప్పు టమేటా బ్యాచు. ఏంటత్తయ్యా ఏదో అన్నారు? ఏమన్నానమ్మా, పప్పు టమాటానే కలుపుకొని తింటే బావుంటుంది, అదేదో నువ్వే తిను అని అంటున్నాను. ఎల్లు, కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టమ్మా అని అత్తగారు అనడంతో కోడలు అక్షర అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారేమో తన మనసులో, ఈరోజు ఏదైనా సరే చికెన్ తినాల్సిందే. ఫారం కోడి కాకపోతే నాటుకోడైనా తింటాను. ఇప్పుడు నాటుకోడికి డిమాండ్ బాగా ఉంది. అయినా పర్లేదు, ఈరోజు నాటుకోడిని తినాల్సిందే అని అనుకుని నాటుకోళ్లు అమ్మే రంగా ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఏం కావాలమ్మా? ఏ కోడి కావాలి? ఎన్ని కేజీలు కావాలేంటి? కేజీ కోడెంత బాబు? కేజీ తూకం పడే కోడి కేవలం 700 రూపాయలు మాత్రమే. అది కూడా మొదటిసారి నా దగ్గర కొనడానికి వచ్చారు కాబట్టి మీకే. రంగా 700 అని చెప్పడంతో అత్తగారు ఆశ్చర్యపోతుంది. ఇదిగో చూడు బాబు, నా దగ్గర 400 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నువ్వు దాన్నిస్తే తీసుకెళ్తా, లేదంటే సాయంత్రం వచ్చి దొంగతనంగా తీసుకెళ్తా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? దొంగతనంగా తీసుకెళ్తారా? ఏది నా కోళ్ళ మీద చేయేసి చూపించండి, చూస్తాను. సరే, చూపించమంటావా? నా సంగతి నీకు తెలీదు. నేనొక మాట అన్నానంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాను. 400కి ఇస్తావా, లేదంటే సాయంత్రం దొంగతనానికి రమ్మంటావా? ఏంటమ్మా బెదిరిస్తున్నారా? సరే, సాయంత్రమే రండి, నేను చూసుకుంటాను. సరే అయితే, బెదిరించడం లేదు, నేను ఉన్నదే చెప్తున్నాను. వెళ్తున్నా మరి అని అక్కడ్నుంచి వెళ్తూ ఉండగా రంగా తన మనసులో, ఏంటో కొంచెం విచిత్రంగానే ఉంది. ఎందుకన్నా మంచిది ఈమెతో మనకెందుకు గొడవ, మన జాగ్రత్తలో మనం ఉంటే అంతే మంచిది అని అనుకుని వెళ్లిపోయే సుమతిని పిలుస్తాడు. సుమతి వెనక్కి తిరిగి వస్తుంది. రంగా 400 రూపాయలు తీసుకొని ఆమెకు కోడిని ఇస్తాడు. అత్తగారు ఆ కోడిని తీసుకుని ఇంటికెళ్తూ, 700 రూపాయల కోడిని 400 రూపాయలకే కొన్నాను, 300 లాభం. అబ్బా, ఇప్పుడు దీన్ని బాగా కాల్చి మసాలా పెట్టి వండుకొని తింటే అబ్బబ్బబ్బా చాలా బాగుంటుంది అని అనుకొని సుమతి చాలా హడావిడిగా వెళ్లి నాటుకోడిని కాలుస్తూ ఉంటుంది. ఆ వాసనంతా ఇంట్లోకి వస్తూ ఉండగా ఆ కోడలు అక్షర, అబ్బా ఎక్కడించి వస్తుంది, ఛీ ఈ పాడు కంపు, నేనస్సలు భరించలేకపోతున్నాను. ఏందబ్బా ఇది, ఎక్కడ్నుంచి వస్తుంది? పెరట్లో నుంచి వస్తున్నట్టుందే అని అనుకొని పెరట్లోకి వెళ్లి చూస్తుంది. అక్కడేమో అత్తగారు మంట వేసి ఆ కోడిని కాలుస్తూ ఉండడం చూసి చాలా కోపంగా, అత్తయ్య, కోళ్లకు రోగం వచ్చి చచ్చిపోతున్నాయని చెప్పాను కదా, ఏ చచ్చిన కోడిని తీసుకొచ్చి కాలుస్తున్నారు? లేనిపోని రోగాలు తెచ్చుకుంటారా ఏంటత్తయ్య మీరు వాటిని తిని? నువ్వేమీ కంగారు పడద్దు, ఇది చచ్చిపోయిన కోడేం కాదు, బతికున్న కోడినే. పైగా
పైగా నాటుకోడి, ఫారం కోడేం కాదు. ఆ మాటలకు అక్షర చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అత్తగారు ఆ కోడిని కోసుకొని వంట చేసుకుంటారు. ఇక భోజనానికి కూర్చుంటారు. అత్తగారు ఆ కోడిని తింటూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అక్షరకు. అత్తయ్య, చిన్నగా తినండి, ఆ కోడేం పారిపోదు. నాకు తెలిసిలేవే కోడలి పిల్ల, ఇది అసలు ఎంత కమ్మగా ఉందో తెలుసా? అబ్బా, నువ్వు తిన్నావంటే రోజు నాన్ వెజ్ కావాలని అడుగుతావే. అంత బాగా చేశాను వంట. నేను అస్సలు నాన్ వెజ్ తిననత్తయ్యా, నాకస్సలు నచ్చదని మీకు తెలుసు కదా. ఇంకా మీకోసమని చచ్చినట్టు అప్పుడప్పుడు ముక్కు మూసుకొని ఆ నాన్ వెజ్ వండేదాన్ని. నీకు ఆ అదృష్టం లేదులేవే కోడలి పిల్ల. నువ్వు పప్పు టమాటా ఆకులు ఉలవలు తిని బతకాల్సిందే. ఒక్కసారి ఈ నాన్ వెజ్ తిన్నావంటే ఇంక జీవితంలో వదిలిపెట్టవనుకో. అక్షర నాకేం అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు ఆ రోజు, ఆ మరుసటి రోజు కూడా అదే చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటారు. ఆ తర్వాత రోజు వంటగదిలో కోడలు వంట చేస్తూ ఉండగా అక్కడికి అక్షర భర్త నవీన్ వస్తాడు. అక్షరా, నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా ఏమన్నా వంట చెయ్యి. పైగా ఈరోజు ఆఫీస్ కూడా లేదు, ఇంట్లోనే ఉంటాను. కొంచెం త్వరగా వంట చేశావంటే తిని ప్రశాంతంగా పడుకుంటాను అక్షరా. నేను అదే పనిలో ఉన్నానండి. అన్నట్టు మర్చిపోయాను, మీ అమ్మగారు పొద్దున్నే మార్కెట్ వెళ్లారు చికెన్ తీసుకురావడానికి. నాన్ వెజ్ వద్దు అంటున్నా ఆమె అస్సలు వినడం లేదండి. నాకేమో ఆ స్మెల్కి తలనొప్పి ఎగుటు పుడుతోంది. మీరైనా ఆమెకి చెప్పండి, ఇంట్లో నాన్ వెజ్ చేయొద్దని. నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మీ అమ్మగారితో ఆ విషయమే ఎందుకు చెప్పట్లేదు? ఆ విషయం ఏంటో మీ అత్త కాడళ్ళిద్దరే తేల్చుకోండి, నాకైతే సంబంధం లేదు అని అంటాడు. ఇంతలో బయట మేక అరుస్తున్న శబ్దం వస్తుంది. ఏవండి, బయటికెళ్ళి చూడండి, మేకలేవైనా పెరట్లో మొక్కలు తినిపోతున్నాయేమో, త్వరగా వెళ్ళండి అని అంటుంది. అతనేమో హడావిడిగా బయటికెళ్తాడు. అతను బయటికెళ్ళినా సరే మేక అరుస్తున్న శబ్దం అలాగే వినపడుతూ ఉంటుంది. ఈయన నేను చెప్పిన పని అసలు ఏనాడు చేశాడు గనక మేకల్ని తెరంకుండా వెళ్ళుంటాడు. ఈ పాటికవి అన్ని మొక్కల్ని పాడు చేసేసుంటాయి. భగవంతుడా! హడావిడిగా బయటికెళ్తుంది. బయటికెళ్లి చూడగా తల్లి కొడుకులిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒక మేక ఉంటుంది. అమ్మా, మటన్ తిని చాలా రోజులవుతుంది, వారం రోజులు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తిందాం. చాలా మంచి పని చేసావమ్మా, కాస్ట్ కొంచెం ఎక్కువలాగే కనపడుతోందే. దీన్ని ఎవడు కొన్నాడని ఇందాక చికెన్ తీసుకొద్దామని మార్కెట్కి బయలుదేరాన్రా. అక్కడ మందలో నుంచి తప్పిపోయినట్టుంది ఈ మేక. సందులో సందు కదా అని ఇదిగో తీసుకొని వచ్చేశాను. ఎంత లాభం చూడు మనకి. ఆ మాటలు వింటున్న అక్షర చాలా కోపంగా, సరిపోయింది, ఈ మధ్య మీరు దొంగతనాలు కూడా మొదలెట్టారా అత్తయ్యా? నేనేమి దొంగతనం చేయలేదమ్మా కోడల పిల్ల. దారి తప్పిపోయిన దాన్ని సరైన దారికే తీసుకొచ్చాను. అయినా మా నాన్ వెజ్ వాళ్ళతో ఈ వెజ్ వాళ్ళు అస్సలు మాట్లాడకూడదు. ఒరే నవీను, పద దీని పని చెబదాం అని మేకను తీసుకుని పెరట్లోకెళ్తారు. దాని తోలు తీసి పైకి వేలాడదీస్తారు. దాన్నంతా చూస్తున్న కోడలు, కర్మరా దేవుడా, వీళ్ళకసలు కొంచెం కూడా జాలే లేదు అనుకుంటూ అన్ని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇంతలో వ్యక్తి అక్కడికొస్తాడు. అమ్మా, లోపలెవరున్నారు? అమ్మా, లోపలెవరున్నారు అని పెద్దగా పిలుస్తూ ఉంటే అక్షర ఏమో బయటికెళ్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తితో, ఎవరు కావాలండి అని అడుగుతుంది. ఆ మాటలు విని అతను, నా పేరు సుబ్బడండి. ఇంటి ముందు కట్టేసిన మేకని మీ అత్తగారు తీసుకొచ్చారంట. మా బుడ్డదేమో మేక పోయిందని ఒకటే ఏడుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు చెప్తే తెలుసుకొని వచ్చానమ్మా. ఆ మేకను మాకు గనక తిరిగిస్తే నేను తీసుకెళ్ళి వెళ్ళిపోతానమ్మా. అయితే మా అత్తగారు నిజంగానే దొంగతనం చేసిందన్నమాట. ఇంకా ఎక్కడ మేక? అదెప్పుడో మసాలాకి రెడీ అయిపోయింది. అదిగో ఆ పెరట్లో ఉంది, పో. ఆ మాట వినగానే సుబ్బయ్య చాలా కంగారుగా పెరట్లోకి పరిగెడతాడు. ఎదురుగా వేలాడుతూ ఉన్న మేక మాంసాన్ని చూసి, అయ్యో అయ్యో అయ్యో, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం ఈ మేకని మీరు తీసుకుని వచ్చారా? ఏంటి ఈ మేక మీద? అయ్యో, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయిందిగా. దీనికి తగ్గ డబ్బులు నేనిస్తానులే. ఎంతో చెప్పు. 5,000 బాబు. వామ్మో, అంత రేటా?
మా వల్ల కాదు. ఇదిగో ఇక్కడే ఉందిగా, దీన్ని తీసుకుని వెళ్ళిపో. సచిన్ దాన్ని తీసుకెళ్లి నేనేం చేసుకుంటానయ్యా? మర్యాదగా డబ్బులు ఇవ్వండి, లేదంటే పోలీస్ కేసు పెడతారు. ఆ మాటలకి ఆ అమ్మ కొడుకులిద్దరూ భయపడతారు. ఇదిగో బాబు, డబ్బులిస్తానులే గాని కాసేపు కూర్చో అనంటుంది. అతనేమో సరే అని కూర్చుంటాడు. ఇక మసాలా దట్టించి వంట చేస్తుంది అత్తగారు. ఆ మసాలా గుమగుమలు సుబ్బయ్యకి నోరూరేలా చేస్తాయి. ఏంటి నోరూరుస్తున్నా సుబ్బయ్య? అతను అవును అని కాదు అంటూ తల ఊపుతూ ఉంటాడు. మరేం పర్వాలేదులే, నీగ్గూడా వడ్డిస్తాను, తిని డబ్బులు తీసుకొని ఎల్దువుగానిలే. అందుకతను సరే అంటాడు. ఇక ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కోడలు మాత్రం దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది. సుబ్బయ్య భోజనం చేస్తూ 2 కేజీలు శుభ్రంగా తినేస్తాడు. అతను అలా తిన్న తర్వాత, అమ్మగారు, ఏ మాటగా మాట, వంట చాలా బాగా చేశారండి. ఇంకా నా డబ్బులిస్తే నేను వెళ్తాను. ఇంకేమి డబ్బులురా, ఇక్కడ 2 కేజీల మాంసం తిన్నావు, రైస్ తిన్నావు, ఇంకా నీకేం డబ్బులు లేవులేపో. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? హోటల్కి పోయినా 5,000 రూపాయలు బిల్లు అవ్వదు కదమ్మా. అన్యాయంగా మాట్లాడుతున్నారే మీరు. కనీసం 4,000 అయినా ఇవ్వండి తల్లి. బయట రెస్టారెంట్ సంగతి మాకు సంబంధం లేదు. ఇక్కడ మా రేట్లు మాకున్నాయి. 2 కేజీల మటన్కి రైసుకు గాను, పైగా వడ్డన చేసినందుకు అన్నీ కలిపి 6,000 అయిందిరా. ఆ మాటకొస్తే నువ్వే మాకు 1,000 రూపాయలు ఇయ్యాలి. ఆ మాటలు విని సుబ్బయ్య, ఇది న్యాయం కాదు, అన్యాయం. నేను పోలీస్ కేసు పెడతాను అంటాడు. సరే, పోలీస్ కేసు పెట్టి న్యాయం ఏంటో వాళ్ళు కూడా చెప్తారులే. మా హోటల్కొచ్చి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావని నేనే నీ మీద రివర్స్ కేసు పెడతాను. ఆ మాట విని అతను, ఏంటి ఇది హోటలా? ఇంటిని హోటల్ ఎప్పుడు చేశారమ్మా? బయట తలుపుకి ఒక పేపర్ అంటించుంటుంది, ఎల్లి చూడు. హడావిడిగా వెళ్లి సుబ్బయ్య అది చూస్తాడు. అక్కడేమో భోజనం తయార్, మటన్ ప్లేట్ కేవలం 6,000 రూపాయలని రాసుంటుంది. దాన్ని చూసి సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు. అమ్మా, మీరు దీన్ని ఇప్పటికిప్పుడే రాసి ఇలా అంటించారు. అన్యాయం ఇది. న్యాయమో అన్యాయమో మాకు తెలీదు. నీకు కావాలంటే 1,000 రూపాయలు ఇస్తాను, కొంచెం కూరేసి కూడా ఇస్తాను, అంతే. అంతకంటే మేమేమీ చేయలేము. సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. సర్లే, ఇవ్వండమ్మా అని అనుకొని డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు సుబ్బయ్య. దాన్ని చూసి కోడలు ఆశ్చర్యపోతూ, నాన్ వెజ్ కోసం ఎంతైనా తెగిస్తారా అత్తయ్య? ఎంత దూరమైనా వెళ్తాను కోడలా. నాన్ వెజ్ అంటే అంత ఇష్టం మాకు. నాన్ వెజ్ ప్రియులందరూ కూడా కామెంట్ చేస్తారు చూసుకో. అసలు నాన్ వెజ్ గురించి నీకేం తెలుసు? ఒక్కసారి ఆ నాన్ వెజ్ తిని చూడు, నువ్వే అద్భుతమని అంటావు. ఆ మాట అనడంతో కోడలికి కూడా నాన్ వెజ్ తినాలని అనిపించి దాన్ని తింటుంది. అత్తయ్య, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఆ మాటతో అందరూ నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి వెజ్ కోడలు కాస్త నాన్ వెజ్ కోడలుగా మారిపోతుంది. మరి నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.